హాయ్ ఫ్రెండ్స్. భార్యాభర్త ఇద్దరు రాత్రంతా గొడవపడి చివరికి అలసిపోయి పడుకున్నారు. ఉదయాన్నే లేచేసరికి భర్త పాలు వేడి చేసి భార్యకు ఇచ్చాడు. భార్య రాత్రి గొడవ పడినందుకు సారీ చెబుతూ ఇలా కాక పడుతున్నారా అని అన్నది. భర్త ఎవరన్నారు? ఈరోజు నాగపంచమి కదా, అందుకే నా మీద పగబట్టిన పాముకు పాలు ఇస్తున్నాను. ఎప్పుడు మా అమ్మని ఆడిపోసుకోవడమే గాని ఒక్కసారైనా పొగిడావా అని కోపంగా అన్నాడు భర్త. వెంటనే భార్య, ఓ అలాగా, దానికే ముంది, ఇప్పుడు పొగుడుతాగా. మీకోసం మీ అమ్మగారు ఎంతో అందమైన అణకువగా ఉన్న పిల్లను వెతికి మరీ పెళ్లి చేశారు. ఇలా ఇంకా పొగడాలని ఉంది. భర్త ఏమో, ఈ విషయం విన్నావా? భార్య ఏ విషయమండి? భర్త మా మగవాళ్ళందరూ సగటున రోజుకు 2000 పదాలు మాట్లాడితే మీ ఆడవాళ్ళు 4000 పదాలు మాట్లాడగలరంట. భార్య అవును, మరి మీకు ఏ విషయమైనా 2 సార్లు చెబితే అర్థమై చావదు కదా. భర్త ఏమన్నావు? భార్య అదే, మన టైం బాగుండాలంటే ఏం చేయాలి? వాచ్ శుభ్రం చేసుకోవాలి. మొదటి ర్యాంక్ రావాలంటే పరీక్షలు ఎలా రాయాలి? పెన్నుతో. వైద్యులు ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు? ఎవరు చూశారో తెలియకూడదని, ఎవరు చేశారో తెలియకూడదని. వీసా అడగని దేశమేది? సందేశం. కొత్త చెప్పులు కొనగానే ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారు? గుడికి. అందరూ భయపడే బడి ఏమిటి? చేతబడి. పోలీస్ నువ్వు ఎక్కడున్నావు? నేను మా అమ్మా నాన్నలతో. పోలీస్ వాళ్ళు ఎక్కడుంటారు? నాతోనే. పోలీస్ మీరందరూ ఎక్కడుంటారు? నేను కలిసుంటాం. పోలీస్ ఒరే, ఇంతకు మీ ఇల్లు ఎక్కడ? నేను రవిగాడి ఇంటి పక్కన. పోలీస్ వాడిల్లు ఎక్కడా? చెప్తే మీరు నమ్మరు. చెప్పరా బాబు? మా ఇంటి పక్కన. ఏమండి, ఎటైనా బయటికి వెళ్దామండి. సరే, ఎక్కడికి వెళ్దాం? అదే ఎక్కడికైనా. అదే ఎక్కడికి అంటున్నా? బీచ్కి వెళ్దామా? బీచా? బోరు. ఎన్నిసార్లు వెళ్తాం? పోనీ హోటల్కి వెళ్ళి ఏదైనా తిందాం. నాకు హోటల్ ఫుడ్ పడడం లేదు. పోనీ పార్కుకి వెళ్దామా? అబ్బా, అక్కడ పోకిరిగాళ్ళు ఉంటారండి. సరే, గుడికి? బాగా జనం. మరి షాపింగ్? అనవసరమైన డబ్బులు వేస్ట్. మరి సినిమాకి వెళ్దామా? ఇంత లేటుగా వెళితే టికెట్స్ దొరకవు కదా. మరి ఎక్కడికి వెళ్దాం? నువ్వు చెప్పు. ఎక్కడికి వద్దులేండి, టీవీలో కూర్చొని సీరియల్స్ చూస్తూ. 2015లో భర్త 4 లక్షలతో కారు కొన్నాడు. భార్య ఇంకో 4 లక్షలతో నగలు తీసుకుంది. ఇప్పుడు ఆ కారు విలువ 1,00,000. అదే నగల విలువ 20 లక్షలైంది. అందుకే భార్యకు షాపింగ్ ఆపకండి. భార్య నిన్ను సరదాగా కాసేపు నవ్వుకోండి. మన చిన్నప్పటి హాస్య కథ. ఉసిరికాయంత ఊరిలో మునక్కాయంత ముసలమ్మ ఉండేది. అడవికి బంగాళదుంప అంత బంగారం ఉండేది. బంగాళదుంప అంత బంగారాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేసింది. అది దొండకాయంత దొంగ చూసి తాటికాయంత తాళం పగలగొట్టి బంగాళదుంప అంత బంగారాన్ని ఎత్తుకుపోతాడు. అప్పుడు మునక్కాయంత ముసలమ్మ పొట్లకాయంత పోలీసులకి కాకరకాయంత కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పొట్లకాయంత పోలీస్ జీడికాయంత జీపు వేసుకొని లవంగం అంత లాఠీ తీసుకొని దొండకాయంత దొంగడికి జామకాయంత జైల్లో వేసి మునక్కాయంత ముసలమ్మకి బంగాళదుంపంత బంగారాన్ని మా ఇంట్లో ఫంక్షన్, ఆల్ ఆఫ్ వెల్కమ్ అంటూ వాట్సాప్లో మెసేజ్ పెట్టావదినా, రాలేదు. గిఫ్ట్ బాక్స్ ఫోటో పెట్టి రిప్లై పెట్టాను, చూడలేదు వదినా. నిన్న రాత్రి
తాగి ఇంటికి లేటుగా వెళ్ళినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు. దాంతో రోడ్డు మీదే పడుకున్నాను అని బాధగా అన్నాడు సుబ్బారావు. అయ్యో, మరి తెల్లారిన తర్వాత తీసిందా? ఆతృతగా అడిగారు అప్పారావు.